ఆలస్యము చేయకూడదు. ఎందుకో బుద్ధిహీనులు మూర్ఖులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. మాటిచ్చి తప్పే వాళ్ళంటే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడు కదా. కాబట్టి బైబిల్ స్పష్టంగా రాయబడింది, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్నవాడుగా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయదు. దేవునికి మాటిచ్చావా లేదా సేవకులకు మాటిచ్చావా? ఆలస్యము చేయొద్దు, త్వరగా చెల్లించాలని లేఖనాల్లో రాయబడింది. చూడండి 10వ అధ్యాయం 3వ వచనాల్లో, బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడి తన బుద్ధిహీనుడని అందరికీ తెలియజేస్తాడు. మూర్ఖుడు సరి అయిన మార్గంలో నడవ చేతగాక తానే మూర్ఖునని తనకు తానే బయటపడతాడు కదా. ఎవరంట? తన మార్గంలో సరైన పద్ధతిగా నడవలేటువంటి మూర్ఖుడు తానే మూర్ఖునని తానే తెలియజేసుకుంటాడు. అందరికి తెలియజేస్తాడు నేను మూర్ఖుడు అని చెప్పి. ఇతరులు అనకముందే వాడు మూర్ఖుడు, వాడు దుర్మార్గుడు, మన ప్రవర్తన మంచిది కాదు, మన మాట మంచిది కాదని కదా ఇతరులకు తనకు తానే బయట తెలియజేసుకుంటాడు. ఎవరు తెలియస్తారట? ఇతరుల కాదు, తనకు తానే బయటపడతాడంట. తనకు తానే బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడి తన బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను అని. మూర్ఖుడు సరైన మార్గంలో నడవ చాదగాక తానే మూర్ఖుడని తనకు తానే బయట పెట్టుకుంటాడని లేఖనాలు స్పష్టంగా రాయబడిందండి. తనకు తానే బయటపడతాడు అన్న సంగతి లేఖనంలో స్పష్టతగా రాయబడింది. కొంతమంది కుటుంబాలను చూస్తే, కొంతమంది కుటుంబంలో ఉన్న పిల్లల యొక్క ప్రవర్తన, వాడి శాస్త్రం చూస్తే వాడు మంచోడా వాడు చెడ్డోడా అన్నది ఇతరులకు అర్థమవుతాడు కదా. అర్థమవుతుంది, ఈజీగా అర్థమైపోద్ది కదా. తన నడుడు వల్ల, తన శాస్త్రాల వల్ల కదా సరి అయిన పద్ధతిగా నడవలేక తనకు తానే బయటపడతాడని లేఖలో స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 5:33లో రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీవు ఏం చేసినప్పుడట నీ ప్రమాణము అంటే అబద్ధ ప్రమాణం చేయకుండా నువ్వు ఎప్పుడైతే దేవునికి మాట ఇచ్చావో నీ మాట ఖచ్చితంగా ఉండవాలని నీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పాడు యేసుప్రభువు. నీ మాట ఎలా ఉండాలంట? అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. నీ ప్రమాణము అది ఖచ్చితమైన మాటగా ఉండాలని రాయబడింది. ప్రభు చెప్పాడు, అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. ఏ ప్రమాణం చేయకుండా? అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. నీ ప్రమాణములను ప్రభుకు ఇష్టమైన రీతిలో ఉండాలి కదా. అంటే నీ మాట ఖచ్చితంగా ఉండాలి అని ప్రభు ఇక్కడ వివరించాడు. అవునా కదా? ఎలా ఉండాలమ్మా నీ మాట? ఖచ్చితంగా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అబద్ధ ప్రమాణాలు చేయకూడదు.
ప్రభువు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవాలి. నువ్వు అబద్ధ ప్రమాణం చేయకుండా నీ ప్రమాణము చేశావే, దేవుడు మాట ఇచ్చావు కదా, ఆ మాట నిలబెట్టుకోవాలి అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు యేసుప్రభు. ఎవరితో అన్నాడు ఇది? సర్వనామ్మిన తన శిష్యులతోనే మాట్లాడుచున్నాడు కదా. తన శిష్యులు ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు. అందరి మధ్యలో దేవుడు తెలియసిన మాట ఏంటంటే, నీ అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, ప్రభుకు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవాలి. అంటే ప్రభుకి ఇచ్చిన మాట నువ్వు ఏం చేయాలి? నిలబెట్టుకోవాలన్నాడు. నిలబెట్టుకోలేదా? అవును కదమ్మా. మన పూర్వీకులతో కూడా ఈ మాటని చెప్పాడు దేవుడు. మీరు అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, అబద్ధ ప్రమాణాలు చేయకండి, మాటిచ్చి మీరు తప్పిపోకూడదని చెప్పి మన పూర్వీకులతో చెప్పిన మాట ఈరోజు మనతో కూడా ఆ మాటనే చెప్తున్నాడు. ప్రభువుకు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవాలి అని పూర్వీకులకు చెప్పింది మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పింది ఏమిటంటే, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకోకూడదు. నీ మాట అవంటే అవును, కాదంటే కాదన్నట్లుండాలి. ప్రమాణాలు చేయకూడదు, మాటిచ్చి తప్పకూడదు, ఒట్టు పెట్టుకోకూడదు. ఎదుటి వాడిని మాట నమ్మితే నమ్మి, నమ్మకపోయినా నమ్మకపోని అనవసరం. కానీ నీ మాట నమ్మిన వాడు ఉన్నాడు కదా, నీ ప్రార్థన వినేవాడు ఉన్నాడు కదా. ఎదుటి వారిని నమ్మించడానికి ప్రమాణం చేస్తారు, అబద్ధములకు ఒట్లు పెట్టుకుంటారు. అమ్మతోడు, అవ్వతోడు, అక్కతోడు, అన్నతోడు ఎందుకు అనవసరంగా? అది ప్రమాదకరంగా